హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి నేను చాలా రోజులైంది కదా ఒక మంచి స్టోరీ తీసుకొని మేము ముందుకు వచ్చేసాను అనమాట. సో ఈ స్టోరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మోరల్ ఆఫ్ ది స్టోరీ కూడా మీరు చూసేయండి అండ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? సో మనం స్టోరీలోకి వచ్చేస్తే ఫస్ట్ ఈ యొక్క అడవి అయితే ఉంటుందన్నమాట. ఒక అడవి ఉంటుంది. సో అడవిలో ఒక వేటగాడు ఉంటాడు. ఈ వేటగాడు ఏం చేస్తాడంటే జంతువులని వేటాడము, జంతువులను వేటాడి తర్వాత మాంసాహారాన్ని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు డైలీ కూడా. సో ఆ రోజు మార్గంలో కూడా మధ్యలో రోజు వెళ్ళే మార్గంలో అతను ఇంటి దగ్గర నుంచి వెళ్ళే మార్గంలో ఆశ్రమం అయితే ఉంటుంది. ఈ ఆశ్రమంలో ఒక పూజారి అయితే ఉంటాడనమాట, అంటే స్వామీజీ. సో ఇతను ఏం చేస్తాడంటే చాలా మంచి బుద్ధివంతుడు అనమాట. సో ఇతను ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా అడవిలోకి వెళ్ళి ఒక మాంసాహాన్ని కొట్టడానికి, ఒక జంతువుని చంపడానికి, లేదంటే ఇతను ఏదైనా పని అంటే కట్టలు కానీ ఇట్లాగా సేకరించడానికి ఆయన వెళ్ళే మార్గంకి ఖచ్చితంగా పూజారిని, స్వామీజీని దర్శనం చేసుకునే వెళ్ళేవాడు అనమాట. సో ఒకరోజు ఏం జరుగుతుందంటే స్వామీజీ చాలామందికి శిష్యులు ఉంటారు కదా, శిష్యులకి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఏమైతే ఉన్నాయో మంచి మార్గం ఏంటి, చెడు మార్గం ఏంటి, అతని యొక్క శిక్షణలు ఏమేమి ఉంటాయి అని అన్నీ కూడా చాలా చక్కగా స్వామీజీ శిష్యులకి నేర్పించేవాడు అనమాట. ఇంకా కొంతమంది దీని శిక్షణ తీసుకునేటువంటి అర్హత లేని వాళ్ళు కొందరు ఉంటారు. అందులో ఈ వేటగాడు ఒకడనమాట. సో శిక్షణ తీసుకోలేదు, ఇంకా పెద్దవాడైపోయాడు, ఇంకా దానికి నేను అర్హుణ్ణి కాదనుకొని తెలుసుకున్నాడు. ఇంకా అడవి మార్గంలోకి వెళ్తూ రోజు ఒక అడవిలో ఒక మాంసాహారాన్ని ఒక జంతువుని చంపడం చేస్తూ ఉంటాడనమాట. ఒకరోజు ఏం జరుగుతుందంటే అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రామచిలుక పడిపోయి ఉంటుంది అనమాట. రామచిలుకకి పుట్టినటువంటి 2 చిలుకలు అయితే ఉంటాయి. సో ఈయనకి చాలాగా స్వామీజీ అంటే చాలా భక్తి అనమాట. సో అతను పెద్దలకి మీద గౌరవము, అలాగనే స్వామీజీ మీద భక్తి ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈయనకి రామచిలుకలు 2ని చూసి చాలా జాలేసి వాటిని పెంచుకుందామని చెప్పేసి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడనమాట. తీసుకెళ్తుంటే మధ్యలో ఆశ్రమంలో స్వామీజీ గారిని చూస్తాడనమాట. స్వామీజీ గారు ఉండి, ఏమిటి ఈరోజు ఎక్కడికి మంచిగా జరిగిందా ఈరోజు నీకు పని అన్నట్టుగా అడుగుతాడు. అంటే స్వామీజీ గారు మీకు దండాలు, నమస్కారాలు అని చెప్పేసి నా దగ్గర 2 చిలుకలు అయితే ఉన్నాయి, ఈరోజు నేను కొట్టాను, మీరు ఒక చిలుకని అయితే తీసుకోవచ్చు, మీకు ఇష్టమైతేనే అని చెప్పేసి అంటాడనమాట. సరే తప్పకుండా అని చెప్పేసి స్వామీజీ ఆ ఒక్క చిలుకను తీసుకుంటాడనమాట. ఇంకొక చిలుకను వేటగాడు తీసుకుంటాడనమాట. సో ఇంకా స్వామీజీ ఏం చెప్తాడంటే ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి శిష్యులకి ఇలా రండి అని చెప్పేసి పిలుచుకుని ఒక రామచిలుకని అయితే తీసుకుని ఇస్తాడనమాట. రామచిలుక లోపల తీసుకెళ్ళేసి మంచిగా ఒక పంజరాన్ని పెట్టి పంజరంలో మంచిగా దాన్ని ఏమేమి కావాలా ఏంటి అన్నీ చూస్తాడనమాట. వేటగాడు కూడా రామచిలుకని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇంటికి తీసుకెళ్ళిపోయి భార్యకి చూపిస్తాడు. ఇంకా ఎప్పుడు అయితే వేటగాడు ఏం చేస్తాడంటే ఇంటి దగ్గర రామచిలుకని పెంచుతూ ఉంటాడు. ఇంకా ఒక రోజు ఏం జరుగుతుందంటే రోజు ఇంట్లోనే ఉంటుంది కదా అని చెప్పేసి ఈ 2 రామచిలుకలకి కూడా మాటలు వస్తాయి అన్నమాట. మాటలు వచ్చే రామచిలుకలు. సో రోజు ఇంట్లోనే ఉంటున్నా కదా, నన్ను రోజు తీసుకెళ్ళాలని చెప్పేసి ఒక చిలుక అయితే చెప్తే వేటగాడు వెంటనే సరే అయితే రా అని చెప్పేసి తన భుజాల మీద పెట్టుకుని రామచిలుకని తీసుకుని వెళ్తుంటాడు. ఇంకా ఆశ్రమం గుండానే కదా వెళ్ళేది. సో అలా వెళ్తుంటాడు అనమాట. వచ్చే దారిలో మళ్ళీ స్వామీజీ గారికి దర్శనం చేసుకుందామని చెప్పేసి చేసుకుంటాడు. వచ్చే దారిలో ఆశ్రమం దగ్గర స్వామీజీ కనిపిస్తే స్వామీజీని చెప్తాడు, ఇలాగ దండాలు పెట్టిన తర్వాత ఇలా కూర్చో అని చెప్పేసి మాట్లాడి కొద్దిగా కూర్చొని ఆయన దర్శనం చేసుకుని మంచిగా అక్కడ కూర్చుని ఇలా చెప్తాడనమాట. రామచిలుక మాట్లాడుతుంది, అవును స్వామీజీ నేను ఇచ్చిన రామచిలుక ఎలాగుంది అని చెప్పేసి అని అంటాడు. బాగుందని చెప్తాడనమాట. ఈ రామచిలుకతో నమస్కారం చెప్పు పూజ స్వామికి అని అంటాడు. అంటే రామచిలుకండి నేనెందుకు చెప్పాలి, ఈయన ఎవరు అసలు, నేనెందుకు చెప్పాలి అని చాలా ఎటకరంగా మాట్లాడుతుంది అన్నమాట. అది తర్వాత ఏంటి వీళ్ళందరూ అంత విచిత్రంగా కూర్చున్నారని చెప్పేసి మాట్లాడుతుంది.
ఆ తర్వాత వేటగాడు దగ్గర రామచిలుకని అదుపు చేయలేకపోతాడు. తర్వాత స్వామీజీ గారిని వేటగాడు ఇలా అడుగుతాడు, ఇంకొక రామచిలుక మీ దగ్గర ఉంది కదా స్వామీజీ, ఒక్కసారి చూడవచ్చా అని చెప్పేసి అడుగుతాడు. తప్పకుండా అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పంజరంలో ఒక రామచిలుక ఉంటుందన్నమాట. అది చాలా మంచిగా శిష్యులు ఏమైతే నేర్చుకుంటున్నారో అదే నేర్చుకుని అవే పద్యాలు చదువుతూ మంచిగా మాట్లాడడం, విద్య మంచిగా అన్నీ నేర్చుకుంటున్నది అన్నీ చూస్తుందన్నమాట. అప్పుడు వెంటనే వేటగాడిని చూసి, వేటగాడు రండి రండి కూర్చోండి, నీళ్లు తాగుతారా అని చెప్పేసి చాలా చక్కగా మాట్లాడుతుందన్నమాట. ఇదంతా చూసిన తర్వాత వేటగాడు చాలా ఆశ్చర్యపడతాడనమాట. వెంటనే బయటికి వస్తాడు. స్వామీజీ దగ్గరికి బయటకు వచ్చేసి, స్వామీజీ గారు నన్ను క్షమించండి, నా దగ్గర ఉన్న రామచిలుక ఇలాగ మాట్లాడినందుకు, ఇలాగ ప్రవర్తించినందుకు. ఇంకా నేను అనుకున్నాను రామచిలుకలు రెండు కూడా ఒకేలాగా మాట్లాడతాయని అనుకున్నాను, కాకపోతే లోపల ఉన్న రామచిలుక చాలా చక్కగా మాట్లాడుతుంది, ఎంత మంచిగా సమాధానం ఇస్తుంది అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు కానీ స్వామీజీ అంటాడు, చూసావా వేటగాడ, నీకని ఒక పేరు అనేది ఉంటుంది అనమాట. సో అలా ఇలా మాట్లాడతాడు, నువ్వు పెంచిన రామచిలుక నీ దగ్గర ఉండి నువ్వు ఏమైతే పనులు చేస్తావు, నువ్వేమైతే మాట్లాడుతావు, నీ చుట్టుపక్కల ఎవరైతే మాట్లాడుతున్నారో దాన్ని చూసే నేర్చుకుంటుంది. అదేవిధంగా నా దగ్గర ఉన్న రామచిలుక ఏమైతే మంచి ఉన్నాయో నేర్చుకుని ఎలా మాట్లాడాలి ఎవరితో, ఎదుటి వాళ్ళతో అని చెప్పి నేర్చుకుంటుంది. సో మన ఎదురుగా ఏవైతే మనం చుట్టుపక్కల ఉన్నదాన్ని బట్టి మన యొక్క పద్ధతి పెరుగుతుంది అనే దానికి ఇదొక ఉదాహరణ అని చెప్పేసి స్వామీజీ చెప్తాడనమాట. సో ఈ కథలో మెయిన్గా ఏంటంటే మనం ఎవరితో ఉన్నాము, మన ఫ్రెండ్స్ ఎవరు, మన చుట్టుపక్కల ఎవరు, మనం మంచి వాళ్ళతో స్నేహం చేస్తున్నామా, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తున్నామా, మనం ఉండేటువంటి మనుషుల మధ్య నుంచి మనం నేర్చుకోగలుగుతాం. ఏదైనా కూడా తప్పకుండా నేర్చుకుంటాము. 100 మంది మన చుట్టుపక్కల ఉన్నప్పుడు 100 మందిలో ఇప్పుడు 100 మంది చెడ్డవాళ్ళు మంచోళ్ళు ఉంటారు, అందులో సగం మందిని మనం ఎక్కువ చేయలేము. సో ఎక్కువ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం నేర్చుకుంటామని చెప్పేసి దీనికి ఈ కథ యొక్క ఉదాహరణ. సో చాలా బాగుంది కదా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.